హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక ట్రెండింగ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు చాలా రోజులు అవుతుంది మేమైతే ఫిష్ కర్రీ చేసుకోక. ఈరోజు మా హస్బెండ్ అయితే ఫిష్ తెచ్చిండు. వాటిని అయితే ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టుకున్నా. మనకు పోపులో కావాల్సినవి ఇక్కడ మెంతికూర, నెక్స్ట్ మెంతికూర వేసుకుంటున్నా. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఆ విధంగానే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోకి. ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసుకోవడానికి అల్లం ఎల్లిగడ్డ కడుక్కుంటున్నాను. అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీసుకుంటున్నాను. అంటే ఉంది కానీ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందని నేనైతే వాటర్ వంపేసుకొని అన్ని కారం, ఉప్పు ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించుకుందాం. పసుపు వేసుకుంటున్నా, ఒక 1.5 స్పూను, ఒక స్పూన్ పసుపు. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పెట్టుకున్నాను కదా, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కారం అయితే దీన్ని మిక్స్ చేసుకుందాం బాగా. ఇప్పుడైతే సాల్ట్ వేయను, నేను తర్వాత వేసుకుంటా. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దీన్ని వదిలేయాలి. అంటే ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఆయిల్ తక్కువ ఉంది అనుకోండి, అంటే వాసన స్మెల్ నీచు స్మెల్ వస్తుంది. కాబట్టి ఆయిల్ని అయితే ఒక 4 స్పూన్స్ పోసుకుంటున్నా. సో పోపులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నా. పచ్చిమిర్చి, మెంతికూర తెంపుకున్నా కదా, మెంతికూర, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్, ఒక 1 మినిట్ ఇట్లా వదిలేస్తే అవి ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫిషెస్ మనం పక్క పెట్టుకున్నాం కదా, అన్నీ కారం, ఉప్పు అవన్నీ వేసుకొని పక్క పెట్టుకున్న దాన్ని మళ్ళీ అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా గంటను ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ మనం చేతి వైపు ఉన్నదాన్ని పెట్టుకోవద్దు, ఎందుకంటే కుళ్ళు అవుతాయి కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి లైట్గా జస్ట్ ఇట్లా లైట్గా కలుపుకుంటే ఇంకా ఆయిల్లో కొద్దిసేపు మనం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆయిల్లో ఉడకనివ్వడం వల్ల దానికి అంటే స్మెల్ రాదనమాట. ఇప్పుడు నేను పీసెస్ పైన సాల్ట్ వేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకుంటే ముక్కలకు ఉప్పు మంచిగా పడుతుంది అన్నమాట. మనం తర్వాత వేసుకుంటే ముక్కకు ఉప్పు పట్టదు అనమాట. అందుకని ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేసుకొని ఈ విధంగా గంటతో కలపకుండా ఈ విధంగా పట్టుకొని, గిన్నెను పట్టుకొని ఈ విధంగా అనుకోవాలి. ఒక 10 మినిట్స్
ఒక 10 మినిట్స్ ఆ విధంగా వదిలి ఆయిల్లో ఉడికించిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఆయిల్లో ఉడికించిన తర్వాత చింతపండు పులుసు ఇట్లా ఈ విధంగా రెడీ చేసుకొని దాంట్లో ఇంకో కొంచెం కారం వేసుకుందాం. దాంట్లో కొంచెం కారం వేసుకొని దాంట్లోనే ఇంకో కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ఈ విధంగా కలుపుకున్న దాన్ని చాలు ఈ విధంగా కొంచెం అటు ఇటు అనుకున్న తర్వాత ఈ చారు మనం పోసుకోవాలి. ఈ విధంగా చారు పోసుకుని కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఫుల్ పెట్టుకోవాలి. గ్యాస్ ఫుల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా, అదేం తయారు చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. అది ఒక 2-3 స్పూన్స్ వేసుకొని కొంచెం లైట్గా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఆ పొడి పక్కలకు వెళ్ళకుండా ముక్కలు పడేటట్టు కొంచెం ఇట్లా పైన ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా అంటే గిన్నె అంచు నుంచి కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి కాబట్టి. కొంచెం ఉప్పు చూసుకుందాం. ఉప్పు వేసినా కానీ సరిపోదని ఒక 2 మినిట్స్ పెట్టుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. యమ్మీ ఫిష్ కర్రీ. చూసారు కదా ఎట్లుందో. ఫైనల్గా నా ఫిష్ కర్రీ చూడండి ఫ్రెండ్స్. సూపర్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.